సోరోస్ ఇప్పుడు అమెరికాకే షాక్ ఇస్తున్నారు. ఎందుకయ్యా అంటే సోరోస్ సంస్థ చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ఉదంతం తెలిసిందే కదా. భారతదేశంలో చేసేటటువంటిది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వేర్పాటువాదులను ప్రోత్సహించి ఈ దేశాన్ని మొక్కలు చేయాలని ప్రయత్నించి ఇప్పుడు అమెరికాలో ఏదో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఉద్యమాల వెనకాల, యూరప్ దేశాల్లో జరుగుతున్నటువంటి ఉద్యమాల వెనకాల సోరోసే ఉన్నాడు. వాళ్ళకు వచ్చినటువంటి ఫండింగ్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత బయటపడినటువంటి అంశం ఇదే. తాజాగా ఆ విషయానికే సంబంధించి అమెరికా చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల మీద నిలదీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా సమాధానం అయితే చెప్పరు. కాకపోతే సోరోస్కి సంబంధించి ఫౌండేషన్ నుంచి $700 ఒక్కొక్కళ్ళకి అక్కడ వచ్చినాయట. అలాగే ఇంకొక $500 మరొక ఫండింగ్ సంస్థ నుంచి వచ్చినాయట. ఇది ఎవరు ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తున్నాడు సోరోస్ అన్నటువంటిది అర్థం కాక తలబట్టుకుంటున్నటువంటి పరిస్థితి అమెరికన్ దర్యాప్తు సంస్థలది. ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులని యూనివర్సిటీ నుంచి ఖాళీ చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. బట్ దాని వెనకాల ఏంటి సోరోస్ ఆశిస్తున్నాడు అన్నది ఇంకా బయటపడాలి.